నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు జనసేన నేతల్లో కావచ్చు, లేకపోతే జనసేన అభిమానుల్లో కావచ్చు, ఒకంత ఎక్కడో ఒక డౌట్ ఉండింది. ఆ డౌటే ఈరోజు నిజమైపోయింది. అదే పవన్ కళ్యాణ్ గారు తన నోటుతో బాహాటంగా చెప్పడం జరిగింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ ఆ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాఖ్యకు సంబంధించి ఏం చెప్తారు? అంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆయన తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడని బైబిల్లో ఒక మాట ఉంది. అది కూడా ఉదహరించాడు. ఎంతకాలం తగ్గించుకుంటాడు? అది మిత్రధర్మం ప్రకారం అవతల వాళ్ళు పాటించినప్పుడు యువతల వాళ్ళు కూడా అదే ఇదిలో వెళ్తారు అనమాట. ఇక్కడ ఇది మొదటి నుంచి కూడా మనం అనుకుంటుంది ఏంటండి, లోకేష్ గారు మాట్లాడిన తర్వాత ఈ పొత్తుకు సంబంధించి చాలా జనసేన కేడర్లో కావచ్చు, అటు టీడీపీలో కేడర్ కావచ్చు, గందరగోళ పరిస్థితి. పొత్తు ధర్మం ప్రకారం ఎవరు సీఎం డిసైడ్ చేయాలి, ఎవరు పొత్తులో అది ఉందా లేదా, పవర్ షేరింగ్ ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది ఒక టీవీ ఇంటర్వ్యూలో లోకేష్ గారు మాట్లాడి దీని అన్నిటికీ డిస్టర్బెన్స్ కారణం ఆయనే. అది ఉదాహరిస్తా ఈరోజు రిపబ్లిక్ డేలో తన యొక్క జనసేన కార్యకర్తలు ఉద్దేశించి ఆయన చెప్పిన మాటల్లో నేను ఎందుకు ఇలా ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఎందుకున్నాను, ఎందుకు పొత్తుతో ముందుకు వెళ్తున్నాను అనేది చాలా చక్కగా ఎటువంటి దాచుకోకుండా చెప్పాడు. ఆ చెప్పే క్రమంలో లోకేష్ ఇట్లా అనటం, ఆయన అంటే అంతకుముందు సీఎంగా వాళ్ళ నాన్నగారు చేసి ఉన్నారు కాబట్టి ఆ ఇదితో ఆయన ఆ రోజు అన్నాడు. దాన్ని నేను రియాక్ట్ అవ్వమని చెప్పి చాలామంది అన్నారు. కానీ తనకి నాకు ఇంకా తేడా ఏముంటుంది అంటే దాని వెనక చాలా అర్థం ఉంది. తన విఘ్నతని కోల్పోయి ఆ విధంగా అన్నాడు. పొత్తు ధర్మం అది కాదు అని చెప్పి ఒక రకంగా ప్రజలకు తెలియజేశాడు. రెండోది, ఇది ప్రజల్లో ఉన్నది, ముఖ్యంగా కార్యకర్తలు ఉన్నది. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, మీరే నాకు ముఖ్యం అని చెప్పి క్షమాపణ కూడా చెప్పారు ఆయన ఆ సందర్భంగా. అదే సమయంలో చాలామంది పెద్దలు నన్ను ప్రశ్నించారంటున్నాడు. నిజంగా ప్రశ్నించిన మాట వాస్తవమే. పెద్దలంతా జోగి గారు లాంటి వాళ్ళు కావచ్చు, పెద్ద సీనియర్ నాయకులు కావచ్చు, ఏంటి ఇది పొత్తు ధర్మమా అని ఆయన విఘ్నతతో ఉన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించింది ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది పాటించింది లోకేష్. అది ఒకటి క్లారిటీ ఇచ్చారు ఈ రోజున. రెండోది, దీనికి కూడా నేను సింగిల్గా పోటీ చేయమంటున్నారు. సింగిల్గా పోటీ చేస్తే 2019లో అదే పని చేశాను. మరి కనీసం 30 మంది మీరు గెలిపించారా? గెలిపిస్తే నేను ఈ రోజున సీఎం నేనే అనేవాడిని. అది మీరు ఆ రోజు నాకు ఓటు వేయలేదు. ఇప్పుడు అది కాదు కదా అన్నాడు. అదేవిధంగా మీకు మీ యొక్క ఇదికి, మీ ఆలోచనకి ఏ విధంగా భంగం కలగని విధంగా ప్రతి విషయంలో 3వ వంతు సీట్లు నేను ప్రతి స్థాయి, అది కార్పొరేషన్ కావచ్చు, ఏ సీట్లైనా కానీ నేను మన జనసేనకి తీసుకుంటాననేది ఒక భరోసా ఇచ్చాడు. నేనేమో వాళ్ళు ఇచ్చినంత తీసుకునే వ్యక్తిని కాదు, మీ ఆలోచన తగ్గట్టే ముందుకెళ్తానని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ముఖ్యమైన విషయం, ఈ సందర్భంగా నేను పొత్తు ధర్మం ప్రకారం వాళ్ళు ఆ ధర్మం పాటించలేదు అనేది క్లియర్గా చెప్పారు. ఎందుకంటే రాజానగరం ఒకటి, వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను ఒక 2 సీట్లు ప్రకటిస్తున్నాను. అక్కడ మండపేట ఏదో జరిగింది, అది నన్ను అడగకుండా చేశారనేది స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పినట్టే అయింది. అదే సమయంలో రిపబ్లిక్ డే రోజు ఆరనే అక్షరం కలిసి వచ్చే విధంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను కూడా 2 ప్రకటిస్తున్నాను అన్నాడు. అది రాజోలు రాజానగరం. తప్పే ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చాలా ఛానల్స్ ఇప్పటికే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు షాక్ ఇచ్చారు టీడీపీకి రకరకాలని చెప్పేసి. అంటే ఇప్పుడు అది నిజం కూడా. తప్పుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు రాజకీయాలు ఏపీలో చాలా హాట్ టాపిక్ అయిపోయాయి, రైట్? అంటే ఏ క్షణాన్ని ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆపన్నహస్తంగా నేనున్నానని రావడం వల్లే అంత ఫోకసింగ్ అయింది అనేది కూడా వాస్తవం, ఒప్పుకోవాల్సిన విషయం. బట్ అప్పుడు బాలకృష్ణ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎంత సైలెంట్గా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వెనకాల మనం చూసాం. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి అది కాదు. ఎట్లా మీరు బేరీజ్ వేస్తారు? అది కరెక్టే. అంటే స్నేహధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగాడు. అక్కడ ఒక మెట్టు ఇప్పుడు దిగాల్సింది ఎవరు? ఆయనతో సఖ్యత ఉండాల్సింది ఎవరు? టీడీపీ క్యాడర్ ఉండాలి. ఆ రోజు ఎవరు రాలేకపోయారే? ఆయన 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఆయనకి 20 సీట్లు ఇచ్చే, 15 సీట్లు ఇస్తే సరిపోద్ది, అసలు ముఖ్యమంత్రి ఆయనకి ఎందుకు ఇస్తారు, చంద్రబాబుకే ఇస్తారని చెప్పి అనే నాయకులు ఎందుకు భయపడి లోపల దాక్కున్నారు? ఎందుకు ఆ రోజు రాలేకపోయారు? ఇప్పుడు ఆయన చాలా విఘ్నత ఉన్నాడు కాబట్టి ఈరోజు పట్టి తను చాలా తగ్గి తన గుండెల్లోనే ఆ బాధను దాచుకొని ఈరోజు బయటపడ్డాడు. ఆ బయటపడింది కూడా చాలా హోందాగా చెప్పాడు. ఎందుకు నేను ఇట్లా వెళ్తున్నానంటే, అవతల వ్యక్తి బలమైన వ్యక్తి, ఆ వ్యక్తికి మన ఏముండదు, చివరికి చెల్లెల్ని కూడా వదిలిపెట్టలేదు అన్నాడు. గమనించలేదు ఈరోజు మాట్లాడు. అంటే షర్మిల గారిని కూడా వాడుకొని అట్లా ఎలక్షన్లో ఆయన గెలవటానికి, సీఎం అవటానికి కారణమైన సొంత బ్లడ్ రిలేషన్ చెల్లినే నడి రోడ్డు మీద పెట్టినప్పుడు ఆమె అన్నది కదా, నిజంగా వాస్తవే కదా. మరి ఆమెనే అట్లా చేసినప్పుడు ఆయనకి ఎవరైనా ఒకటే. ఇప్పుడు నాకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మధ్య ఆర్థికమైన విభేదాలు కానీ పర్సనల్గా ఎటువంటి ఇది లేదు. ఎందుకు వచ్చిందండి చెప్పండి? మీకు కూడా తెలుసు కదండి, 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు చేయబట్టేగా
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం కాంది ఆ 2% ఓట్ల వల్లే కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయబట్టే కదా అనుభవ వ్యక్తి అని చెప్పి. మరి ఈ రోజు 2019 వేరు, 2024 వేరు. 2024 ప్రకారం న్యాయ ప్రకారం ఏమనాలా, పొత్తులు సీట్ల విషయంలో గౌరవంగా ఉండాలని, కొంతమంది 53 అడుగుతున్నారు, కొంతమంది 70 అడుగుతున్నారని కూడా అన్నాడు. అదే సమయంలో అడగటానికి ఒక హక్కు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు 2014లో మీకు సపోర్ట్ చేశాడు కాబట్టి అన్కండిషనల్గా ఒక్క సీటు కూడా ఏది అడగకుండా ఆయనకని ఏమి రాజ్యసభకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంపీగా అయ్యవచ్చు. ఎదురు అడిగాడు చంద్రబాబు నాయుడు? అడగలేదు కదా, స్నేహధర్మం ప్రకారం. ఇక్కడ ఏమన్నాడంటే అల్టిమేట్గా ఈ పొత్తు వెళ్ళిద్ది. కొన్ని ఛానల్స్ కొంతమంది అనుకుంటున్నారు ఈ పొత్తు ఇప్పుడే ఇదైపోద్ది, మళ్ళీ జగన్కి పిచ్చింగ్ అవుద్దని చెప్పి. అక్కడ ఏం ఉండదు. చేసిన తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం టీడీపీ కేడర్కి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 4.5 దశాబ్దాల అనుభవం ఉన్నది. సరిదిద్దుకోకపోతే వాళ్ళే ఇబ్బంది మనం పడతారు. ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం లేదండి. 75 రోజుల నుంచి 80 రోజులు మాత్రమే ఉంది. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సో పొత్తుతో వెళ్ళేలాగా కనిపించే పరిస్థితులు మనం చూడడం లేదు. మరి అప్పుడు ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఇటు టీడీపీకి లేదు, అటు జనసేన కూడా లేదు. మీరు ఒప్పుకోవాల్సిన విషయం ఏది, రైట్? మరి ఏం జరగబోతుంది? అప్పుడేమో బీజేపీ జనసేన వెళ్తుందేమో, ఏదైనా జరగవచ్చు. కానీ బీజేపీ మనం ఏపీలో ఒకటి- బీజేపీకి ఒక- అంత ఒకటి గ్రాఫ్ ఉంది అనుకుంటున్నారు, అట్లా అనుకోలేదు. అనుకుంటున్నారు. త్రిపురలో ఒక సీటు కూడా లేని బీజేపీ ఈ రోజు 2 సార్లు అయింది. అసలు ఈశాన్య రాష్ట్రాలు అసలు పొట్టే లేని బీజేపీ ఈశాన్య రాష్ట్రాలు మొత్తం. అంటే దానికి టైం పట్టింది. అంటే ఇప్పుడున్న ఎన్నికలకైతే అది కష్టం కదా. ఇక్కడ సిచ్యువేషన్ ట్రబుల్ షూటర్ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి కావచ్చు, పోరాట పటిమ ఉన్న వ్యక్తి కావచ్చు, నిజాయితీ గల ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక్క పవన్ కళ్యాణే కనపడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. అది బీజేపీ పెద్దలకు నచ్చింది కాబట్టి ఆయన ముందు పెట్టుకొని ఆయన సీఎం కావాలని బీజేపీ మనస్ఫూర్తి కోరుకుంటుంది. వీళ్ళిద్దరు వెళ్ళొచ్చేమో, పొత్తులు ఏమి కాదండి, 3 పార్టీలు వెళ్తాయి, డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్లారిటీ ఇచ్చాడు, మీరు పొత్తు ధర్మం వీడినప్పుడు నేను కూడా పెడతాను, అది గౌరవంగా ఉండాలని చెప్పి హుందాగా చెప్పాడు. అదేవిధంగా బలమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఆయన అవినీతిమయమైపోయింది రాష్ట్రం, అధోగతి పాలైద్ది. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, కలిసి వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు. ఆయన ఎక్కడెక్కడ అవినీతి ఆరోపణలు చేశాడు, ఎక్కడెక్కడ ప్రజలను మోసం చేశాడు, ఎక్కడ సరైన రోడ్లలో స్పెషల్ స్టేటస్ లేదు, ఏమి చేయలేకపోయాడు అనేది ప్రస్ఫుటంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని దింపాలి అంటే, అవినీతిమయమైన ఈ రాష్ట్రాన్ని అధికారం మంచిగా రావాలంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి రావాలనేది ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కదండి. కాబట్టి మీరు పొత్తులు ఎక్కడ ఈ మాటల వల్ల పొత్తులకు భంగం వాటిల్లే అవకాశం ఏమి లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలి. ఆయనే కాకుండా కోట్లాది మంది ప్రజల్లో ఆవేదన ఏంది, సప్రెస్డ్ గ్రూప్స్, రాజ్యాధికారంగా దూరంగా ఉన్న వర్గాలన్నీ కూడా ఈరోజు నిన్నాళ్ళకి మీ ఎమ్మట ఉన్నప్పుడు మీరు ఇచ్చేది ఏంటి విలువ అనేది పొత్తుల ప్రకారం స్నేహ సంబంధం అంటే నమస్కారం, ప్రతి నమస్కారం సంస్కారం. ఆయన నీకు చేతులు అందించినప్పుడు మీరు కూడా అదే రకమైన చేతును అందించాలి. యాజ్ అనలిస్ట్ గా మీరు ఇవన్నీ కూలంకుషంగా గమనిస్తారు కాబట్టి మీరు మాట్లాడుతూ ఉంటారు. అవునండి. బట్ ఏపీ ప్రజల గురించి మనం మాట్లాడుకుందాం. అవును. సామాన్య ప్రజలకు ఇన్ని లెక్కలు తెలియవు. అవును. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అంటూ మేము ఇచ్చాము, ఏమీ చేయలేదు. బట్ ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ రాజకీయంలో ఒక సీఎం గా చేసిన అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అలానే సేవ చేసే గుణం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు పొత్తుతో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ వైపు చూద్దామా అన్నట్టుగా ఏపీ ప్రజలు అనుకుంటున్నారు అనేది చూస్తూ ఉన్నాం. అవును. ఈ నేపథ్యంలో వీళ్ళకే క్లారిటీ లేనప్పుడు వీళ్ళే కొట్టుకుని తన్నుతున్నప్పుడు రేపొద్దు మా పరిస్థితి ఏంటి? ఇక్కడ కొట్టుకునే ఈ పరిస్థితి క్వశ్చన్స్ రావా ఏపీ ప్రజలు? మీ ఆలోచన, మీ ఆవేదన, ప్రజల్లో ఉన్న ఆవేదన మీ ఆవేదనగా చెప్తున్నారు, అర్థమైంది నాకు. ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఉంది. ఈ రోజు రేపు ఇది సద్దుమణికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ విధంగా అనాల్సి వచ్చింది, క్యాడర్ని ఏ విధంగా ఆయన సంతృప్తి పరచాలి, క్యాడర్ లేకపోతే ఆయన లేడు కదా. ఎన్నాళ్ళు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఎక్కడ రాజకీయాల ప్రలోభాలు లేకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పార్టీ నడుపుతున్నాడు కదా. ఈరోజు పద్దాకలా ఆయన్ని పల్లకిలు మోసే విధంగానే పవన్ కళ్యాణ్ ఉండాలా, లేకపోతే పల్లకి ఎక్కే పరిస్థితిలో ఉండాలనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. వాళ్ళకు కూడా చెప్పాలి కదండి, ఎందుకు ఎక్కడ జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్, లోకేష్ విషయంలో ఎందుకు జరిగింది, ఆయన ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది. 2 పొత్తు ధర్మం ప్రకారం ఉన్నప్పుడు గౌరవప్రదంగా ఇద్దరం కలిసి సీట్లు ప్రకటిద్దాం. ఒకవైపు 4 విడతలుగా వాళ్ళు ప్రకటించారు, 5వ విడత కూడా ప్రకటించబోతున్నారు వైసీపీ. మరి ఎందుకు ఇంతవరకు ఒక లిస్టు కూడా రాలా? ఈయన ఇండివిజువల్గా వెళ్ళి ఈయన ఏ నియోజకవర్గాలు ప్రకటించుకుంటే అట్లా పవన్ కళ్యాణ్ ప్రకటించాడా? ఇప్పుడు పొత్తు ధర్మం ప్రకారం 2 సీట్లు నేను రాజానగరం అన్నాడు, తప్పే ఉంది అక్కడ? ఇప్పుడు అట్లా ప్రకటించకూడదు. అవతల ఇద్దరు కలిసి గౌరవప్రదంగా ఎన్ని సీట్లు ఇవ్వాలి, గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ఇన్ని సీట్లు ఇవ్వాలి. అదేవిధంగా పొత్తులో సీఎం పదవిలో షేర్ ఉంటుందా లేదని ప్రజలకి క్లారిటీ అతి త్వరలో ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. ముఖ్యంగా లోకేష్ గారి వ్యాఖ్యలకి సంబంధించి కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఫస్ట్ నుంచి చాలా ట్రోల్స్ ఉన్నాయి, మీమ్స్ ఉన్నాయి, రైట్? అంటే లోకేష్ గారు కనుక అంత క్యాపబిలిటీ ఉన్నట్లయితే ఈరోజు పక్క పార్టీ వైపు చూసే అవకాశం టీడీపీకి లేదు అనేది టీడీపీ శ్రేణులు ఒప్పుకునే మాట. ఈ టైంలో అది ఆవేశంతో కావచ్చు, ఆయాసంతో కావచ్చు, అనాలోచితంగా కావచ్చు, లోకేష్ గారు ఒక మాట అనేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎప్పటి వరకు దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు.
దీన్ని ఎట్లా చూడాలి? అది దీన్ని తప్పు. జనసేన నేతలు కానీ లేకపోతే జనసేన అభిమానులు కానీ జీర్ణించుకుంటారా? ఇక్కడ పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకున్నా? చంద్రబాబు నాయుడు గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే తన కొడుకు అన్న మాటకి పొత్తు ధర్మం కాదు, ఇది సరైన సమయం కాదని చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఓపిక పట్టాడు, ప్రజల్లో ఉన్నదే చెప్పాడు తప్పితే లేనిది చెప్పాల. పొత్తు ధర్మం వేడకూడదు, గౌరవప్రదంగా ఉండాలి. మీరు అట్లా ప్రకటించారు, నా విఘ్నత నేను దానికి స్పందిస్తే నా విఘ్నత ఏంటి అన్నాడు. అంటే ఏంటి, నేను చాలా విఘ్నతతో ఉన్నాను, పొత్తు ధర్మం పాటిస్తున్నానని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చాడు. కాబట్టి అదే ధర్మాన్ని టీడీపీ కూడా పాటించాల్సిన అవసరం ఉన్నది. ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా పొత్తు విడిపోకుండా కలిసి వెళ్ళాలి. మీరు ప్రభుత్వం స్థాపించాలంటే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉండాలి. చూడాలి మరి ఇది టీడీపీ గమనిస్తుందా లేదా, ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.